ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాదేవీం రామకృష్ణ జగద్గురుం పాదపద్మే తయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహు. ఈరోజు మన అందరికీ చాలా పవిత్రమైన రోజు. శ్రీరామకృష్ణులు కల్పతరువుగా మారిన రోజు. ఆంగ్ల సంవత్సరంలో మొదటి తేదీ వారికి కూడా అంత ఒక పర్వ రోజు. అయినా రామకృష్ణ భక్తులైన మన అందరికీ ఇది కల్పతరు ఉత్సవం అనే ఎక్కువగా మనకి ప్రాధాన్యత వచ్చింది. శ్రీరామకృష్ణ పరమహంసుల వారు 1886 జనవరి 1వ తేదీ ఈరోజు ఒక అలౌకికమైన వారి శక్తిని, వారి కృపని అందరి పట్ల ప్రదర్శించారు. వారి యొక్క కృపావారి అందరి మీద వర్షించింది. దీనిని సంస్మరణ తీసుకొని వచ్చి ఈ రోజున మనం అందరూ రామకృష్ణ మఠ్ మిషన్లో, శారదా మఠ్ మిషన్లో అన్ని శాఖలలో ఒక పర్వదినంగా మనం ఆచరిస్తున్నాం. ఈరోజు జరిగిన ఘటన మీ అందరికీ తెలిసే ఉంది. సంక్షిప్తంగా మనము దాన్ని మరలా స్మృతికి తెచ్చుకుందాం. ఎందుకంటే మంచి విషయాలు ఎన్నిసార్లు ఆలోచిస్తే అన్నిసార్లు మనకి అది మనసులో ఒక గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఏం జరిగింది అని అందరికీ తెలిసిన విషయమే. శ్రీరామకృష్ణుల వారు దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడే ఆయనకి చివరి రోజుల్లో క్యాన్సర్ వ్యాధి సోకింది. ఆయన చాలా శరీరం అస్వస్థమైపోయినప్పుడు వారు అక్కడ దక్షిణేశ్వరంలో ఉన్న వాతావరణం అంత బాగా లేనని వారు కలకత్తాకి వారిని తరలించి చికిత్స చేయించాలని నిర్ణయించుకుంటారు. భక్తులందరూ వచ్చి ఆయన సేవ చేయడానికి, మళ్ళీ మంచి వాతావరణం హెల్త్ కోసం అన్ని ఉద్దేశాలతో శ్రీరామకృష్ణ మొదట కలకత్తాలో బలరాం బోస్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత షాంపుకూర్ హౌస్ అంటారు, అక్కడ కొన్ని రోజులు కొన్ని నెలలు ఉన్న తరువాత ఆయన కాశీపూర్ ఉద్యాన వాటి అంటారు, అక్కడ ఆయన చివరి రోజులను ఆయన గడిచారు. అక్కడ కాశీపూర్లో ఉన్నప్పుడే ఈ జనవరి 1వ తేదీ ఆయన కొద్దిగా శరీరం బాగుంది అనిపించి అన్ని రోజులు ఆయన ఆ ఇంటిలో మేడ మీద ఉన్న గృహంలోనే ఎప్పుడు ఉండేవారు, క్రిందికి దిగి రానే లేదు. కానీ ఆ రోజు బాగున్నాను అనుకొని మెట్టులు దిగి రామ్లాల్ మరియు అద్భుతానందజీ అంటే అప్పుడు లాటూ మహారాజ్ వారితో చేయి పట్టుకొని ఆయన క్రింద దిగి వచ్చి ఆ తోటంలో పచారులు చేస్తూ, అక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది తోటం మధ్య, దాని క్రింద భక్తులందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్కడికి వస్తారు. అంటే శ్రీరామకృష్ణలో ఇలా బాగాలేదని భక్తులు తరచూ అక్కడ వచ్చి ఆయన విషయాలు, ఆయన ఎలా ఉన్నారు అనే కబుర్లు తీసుకొని వెళ్ళిపోయేవారు. అన్నిసార్లు వారికి ఆయనని దర్శించడం కూడా అవ్వలేదు. అయినా ఆయన మీద ఉన్న ఆ భక్తి శ్రద్ధలతో వారు వచ్చి వెళ్తూ ఉండేవారు. ఈ ఇది మొదటి సంవత్సరం కాబట్టి అందరికీ సెలవు రోజు. చాలామంది ఒక 30 నుంచి 32 మంది భక్తులు ఆ రోజు అక్కడ వచ్చారు అని మనకి తెలియస్తుంది. వారు అందరూ వచ్చి ఆ మధ్యాహ్నం పూట ఈ 3:30 ఈ టైంలో వారు కిందకు వచ్చి శ్రీరామకృష్ణ గురించే వారి ఆలోచన, ధ్యానం అంతా వారి గురించే. తర్వాత వారు ఒక సత్సంగంలాగే అక్కడే కూర్చొని మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణ ఆ రోజు కొద్దిగా బాగుండడం, ఆయన దిగి రావడం వారికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. శ్రీరామకృష్ణులు కూడా ఇన్ని రోజుల తర్వాత భక్తులందరితో కలిసి ఆయన చాలా ఆనందిస్తారు. అక్కడికి వచ్చి చూస్తే ఆయన అక్కడ భక్తులందరూ ఉన్నారు. వారి మధ్య ఆయన గిరీష్ చంద్ర ఘోష్ని చూస్తారు. ఈ గిరీష్ చంద్ర ఘోష్ శ్రీరామకృష్ణ భక్తులలో ఒక చాలా ప్రధానమైన ఒక ప్రముఖ గృహస్థ భక్తుల్లో ఒకరు. మీ అందరికీ ఆయన పేరు మనకి తెలిసే ఉంది. ఆయన ఆ కాలంలో 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30 నుంచి 32 మంది భక్తులు ఆయన సేవ చేయడానికి ఆయన 30
షేక్స్పియర్ ఆఫ్ బెంగాలీ స్టేజ్ అని విఖ్యాతం. అంటే నాటక రచయిత, ఆయన తర్వాత నటుడు కూడా. అలా చాలా విఖ్యాతి చెందినవారు. ఆయన శ్రీరామకృష్ణుల మీద చాలా ఆయనకి గౌరవం, ప్రేమ, భక్తి, ఆయనకి విశ్వాసం. ఆయన శ్రీరామకృష్ణుడు సాక్షాత్ అవతార పురుషులు అని పూర్తిగా నమ్మేవాడు. ఆయన విశ్వాసం ఎలాంటిది అంటే 100కి 125% అని శ్రీరామకృష్ణులే చెప్తారు. 100కి 100% అంటే ఎక్కువ అని మనం అనుకుంటాము, కానీ దానికంటే అధికంగా ఆయన నమ్మకం ఉంది. అటువంటి వాడు అందరి దగ్గర, భక్తులందరి దగ్గర శ్రీరామకృష్ణుల ఒక గొప్పతనం, ఆయన మహిమ గురించి అందరికీ చెప్తూ ఉండేవారు. ఆ రోజు శ్రీరామకృష్ణులు ఆయన చూసిన వెంటనే అదంతా వారికి గుర్తుకు వస్తుంది. అప్పుడు ఆయన అడుగుతారు, గిరీష్ సరే నువ్వు ఇక్కడ, ఆయన ఎప్పుడు నేను నాది అనే శబ్దాలు వాడేవారు కాదు. ఇక్కడ అంటే ఈ ప్రదేశంలో ఏం చూసావని అందరి దగ్గర నా గురించి అంత గొప్పగా చెప్తున్నావంట, అవతారం ఇది అది ఏదేదో చెప్తున్నావంట, ఏమిటి విషయం, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆ గిరీష్ చంద్ర ఘోష్ చాలా భక్తిభావంతో చేతులు జోడించుకొని అలా కళ్ళులో ఆయనకి నీళ్ళు వచ్చేస్తుంది. క్రింద కూర్చొని అంటారు, వ్యాస వాల్మీకిలు ఎవరి మహిమని గురించి వర్ణించలేకపోయేవారో వారిని గురించి నేను ఒక సాధారణ వ్యక్తిని, ఒక అధముడిని, నేను ఏమి వర్ణించగలను అని అంటారు. ఇంకేమి చెప్పలేకపోయారు. ఆయన అంత ఉద్వేగభరితులైపోతారు. అంటే మనకందరికీ తెలుసు, వ్యాస మహర్షి ఆయన భాగవత పురాణాన్ని రచించి శ్రీకృష్ణుడి గురించి ఆయన వృత్తాంతాన్ని చెప్తారు. ఇంకా వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడి యొక్క జీవిత చరిత్రని ఆయన చెప్పారు. వీరిద్దరూ గొప్ప పండితులు, మహాత్ములు అయినా వారు ఈ రామకృష్ణ వీరి గురించి వర్ణించలేకపోయారు. అవతార పురుషులు అంటే అటువంటి గొప్పవాళ్ళు, వారిని గురించి సాధారణ వ్యక్తులు మనం అర్థం చేసుకోలేము, ఏమీ చెప్పలేము. ఇంకా గిరీష్ చంద్ర ఘోష్ అంటాడు, నేను ఇంకా సాధారణ వ్యక్తిని, అధమ వ్యక్తిని, నేనేమో వారిని గురించి అర్థం చేసుకొని ఏం చెప్పగలను అని అంటాడు. ఆయన మాటలు విని శ్రీరామకృష్ణుడికి చాలా ఒక భావపారవశ్య స్థితి కలుగుతుంది. ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోతారు. ఆ సమాధి స్థితి నుంచి ఆయన కొద్దిగా దిగి అర్ధబాహ్య దశ అంటారు. అంటే అటు ఆ అలౌకిక ప్రపంచంలో కొంతమంది, ఈ ప్రపంచంలో కొంత మధ్య జంక్షన్లో ఉన్నారు. ఆ భావముఖ స్థితి అంటారు. ఆ స్థితిలో ఉండి ఆయన అంటారు, మీ అందరికీ నేను ఇంకా ఏం చెప్పను, మీ అందరిలో చైతన్యం జాగృతమవుగాక అని అందరినీ ఆయన కృపాపరవశులై ఆశీర్వదించారు. ఆ మాటలు విని వారందరికీ ఎంత ఆనందమైంది. శ్రీరామకృష్ణుని చూడడమే ఒక ఆనందం, ఆయన ఆశీర్వాదం లభిస్తుంది. ఇన్ని రోజులు శ్రీరామకృష్ణ శరీరం బాగాలేదని వారెవరూ శ్రీరామకృష్ణ పాదాలని ముట్టుకొని స్పర్శించి వారు ప్రణామం చేయలేదు. ఈరోజు అది చేయకూడదు అనే తమ నిర్ణయానంతా మర్చిపోయి అక్కడే తోటంలో ఉన్న పూలు ఎవరికి ఏం దొరికితో అది తీసుకొని వచ్చి జై శ్రీరామకృష్ణ, జై శ్రీరామకృష్ణ అని చెప్తూ అందరూ ఒక్కొక్కరిగా వచ్చి శ్రీరామకృష్ణ పాదాలను స్పృశించి ప్రణామం చేయడం మొదలుపెట్టారు. శ్రీరామకృష్ణ ఆ అద్భుతమైన అలౌకికమైన ఆ స్థితిలో ప్రతి ఒక్కరి ఛాతీని, వక్షస్థలాన్ని స్పృశించి వారికి ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అలౌకిక అనుభవాలు కలిగాయి అని తర్వాతి రోజుల్లో ఈ విషయం శారదానందజీ మహారాజ్, శరత్ మహారాజ్ శ్రీరామకృష్ణ జీవిత చరిత్రను సప్రామాణికంగా వారు రచించారే, దాంట్లో ఆయన చెప్తారు. ప్రతి ఒక్కరికి ఎలాంటి అనుభవాలు వారికి కలిగాయి ఆయన ఎంక్వైరీ చేసి అంతా అలా లిపిబద్ధంగా చేశారు. ఒకరికి హృదయంలో జ్యోతి స్వరూపంగా కనిపించింది. ఇంకొకరు చెప్తారు, ఇన్ని రోజులు నేను ధ్యానం చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణ పూర్ణ అంగాన్ని నేను ఎప్పుడు చూడటం లేదు, ఏదో ఒక్క అంశం, ఒక్క అంగం, పాదాలు చూస్తే చేతులు కనపడవు, ముఖం కనపడదు, అలా ఉండేది. ఆ రోజు సర్వాంగ సంపూర్ణంగా శ్రీరామకృష్ణ జ్యోతిర్మయంగా హృదయంలో కూర్చొని నవ్వుతూ మందహాసంతో నా వైపు చూస్తున్నారు, సజీవంగా ఉన్నారు అనే అనుభవం కలిగింది అని ఆయన చెప్తారు. ఇంకా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి వారి అనుభవాలను వారు చెప్పుకుంటారు అని మనం చూస్తాము. ఇంకా అలాగే వైకుంఠనాథ సన్యాలని వారిలో ఇంకో భక్తులు, ఆయన ఇన్ని రోజులు శ్రీరామకృష్ణ అడిగేవారు, నాకు ఇన్ని రోజుల నుంచి మీ దగ్గర వస్తున్నాను, నాకేమీ ఆధ్యాత్మిక ఉన్నతి కలగలేదే అని చాలాసార్లు అడిగేవారంట. కానీ శ్రీరామకృష్ణ
ఇప్పుడు హెల్త్ బాగాలేదు, కొద్దిగా వెయిట్ చేయి, తర్వాత చూద్దామని ఆపేవారు. కానీ ఈరోజు ఆయన కూడా అడిగితే నీకు ఇదివరకు ఆల్రెడీ అయిపోయింది కదా, ఎన్నో నీకు కలిగింది కదా, నీకు ఉన్నతి కలిగింది అంటారు. అది నాకు అర్థం అయ్యేటట్లు మీరు కృప చేసి ఆశీర్వదించండి. ఆయనకు కూడా స్పృశించారు. అప్పుడు ఆయనకి ఎలాంటి అనుభవం కలిగిందంటే ఆయన చెప్తారు, ఆకాశంలో చూసిన, భూమి మీద చూసిన, వృక్షాలు ఎక్కడ చూసినా అన్ని చోట్ల శ్రీరామకృష్ణుల యొక్క ప్రజెన్స్ ఆయన ఉన్నారు, ఆయన ఉనికిని అన్ని చోట్ల చూస్తున్నారు. ఆయన సర్వవ్యాపిగా రామకృష్ణమయంగా జగత్తంతా చూస్తున్నారు. ఆయనకి చాలా ఆనందం కలుగుతుంది. అయితే తర్వాతి కాలంలో ఆయన చెప్తారు, 3-4 రోజుల వరకు మాత్రమే ఆ అద్భుతమైన అనుభవాన్ని ఆయన అనుభవించగలిగారు. తర్వాత చూస్తే ఆయన ఏ పని, ప్రతి నిత్య కర్మాలు ఏం చేయలేకపోతున్నారు. ఎప్పుడూ శ్రీరామకృష్ణులే కనిపిస్తున్నారు, కూర్చున్నా పడుకున్నా ఎప్పుడు. అప్పుడు ఆయన దైనందిన కృత్యాలు ఎలా చేయడం, ఏమి చేయడం ఆయనకి అవలేదు. అప్పుడు ఎలా వారే చెప్తారు, ఎలా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విశ్వరూపాన్ని దర్శించి అర్జునుడు ఇంకా ఏం చేయాలి అని, దయచేసి నీ ఈ రూపాన్ని ఉపసంహరించుకో, నేను చూడలేకపోతున్నాను అని చెప్పినట్లు ఆయన కూడా శ్రీరామకృష్ణుల ఫోటో దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు, నేను ఇంకా ఎక్కువగా నేను భరించలేకపోతున్నాను, దయచేసి మీ ఈ భావాల్ని ఉపసంహరించుకోండి అని. అప్పుడు ఆయన అడిగిన వెంటనే ఆ అనుభవం అక్కడికే ఆగిపోతుంది. అయితే తర్వాత ఆయనకి చాలా కష్టమని, మనసుకి దుఃఖం అవుతుంది. నేను ఎందుకు ఇలాంటి ప్రార్థన చేశాను, అలాగే ఉండి ఏమైపోయేది, బహుశా నేను మరణించేవాడిని, అంతే, అతో పిచ్చెక్కిపోయేది, అయినా ఏముంది, శ్రీరామకృష్ణుల ఆలోచనలే నా ప్రాణం పోయేది కదా అనుకుంటాడు. కానీ అప్పుడు మాత్రం ఆయన అలా అడుగుతారు. అయితే శ్రీరామకృష్ణుడికి బాగా తెలుసు, ఆయన చాలా మంచి భక్తుడు కాబట్టి ఆయనకి అప్పుడప్పుడు తమ దర్శనాలను ఇచ్చి ఆయన మనసు యొక్క దుఃఖాన్ని ఆయన దూరం చేస్తారు, ఆయన ఉంటారు. ఇలా విభిన్న భక్తులు విభిన్న అనుభవాలు వారికి కలుగుతాయి. వారందరూ చాలా ఆనందంతో కేక వేస్తూ ఇంకా మిగతా భక్తులని అందరినీ పిలుస్తూ ఉన్నారు. అంటే ఆ సమయంలో అక్కడ ఉన్నవాళ్ళు గృహస్థ భక్తులు మాత్రమే అక్కడ ఉన్నారంట. ఎందుకంటే శ్రీరామకృష్ణులు మెట్లు దిగి రావడం దాని వలన చాలా రోజులు ఆయన రూమ్ నుంచి దిగి రాలేదు. అక్కడ ఆయన పరుపు, ఆ రూమ్ దుమ్ముగా ఉంది, అంతా పరిశుభ్రం చేయాలి అనే ఉద్దేశంతో లాటు మహారాజ్, మరి శరత్ మహారాజ్ వీరందరూ ఆయన గదిని శుభ్రం చేస్తూ ఉన్నారు. వారికి ఇదంతా వినిపించిన వారు ఎవరు ఇచ్ఛాపూర్వకంగా స్వేచ్ఛతో ఎవరు క్రింద దిగి రాలేదు అని చెప్తారు. అంతేకాదు వారికి శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు ఎవరికో వారు ఎప్పుడూ శ్రీరామకృష్ణుల దగ్గరే ఉంటారు కదా, వారికి శ్రీరామకృష్ణుల దూరంగా సన్నిహితంగానే ఉంటారు. ఈ గృహస్థ భక్తులైతే వారికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, వారు రోజు రాలేరు, ఒక్కొక్క రోజు వస్తారు, కొంచెం సమయం ఉండి వెళ్ళిపోతారు. వారికి ఇది అపురూపమైన ఒక అవకాశం వారికి ఉంది. కానీ వీరికి ఎప్పుడూ శ్రీరామకృష్ణులు దొరుకుతారు. అందువలన అది వారు శ్రీరామకృష్ణుల దగ్గరికి అక్కడ వెళ్ళి ఆ అనుభవాన్ని తాము కూడా పొందాలి అని వారికి అనిపించలేదు. ఆయన మరలా గదికి వచ్చే ముందు ఈ గదినంతా బాగా సరిచేసి దిద్దాలి, ఆయన వచ్చి ఆయనకి అది సానుకూలంగా ఉండాలి, అదొక్కటే వారికి అనిపిస్తుంది. అందుకే వారు ఎవరూ వెళ్ళటం లేదు. అంతేకాదు ఈ గృహస్థ శిష్యులు ఎలా వారికి చాలా బాధ్యతల మధ్య ఎలాగో శ్రీరామకృష్ణ పిలుస్తారు కాబట్టి వారికి అవకాశాలు తక్కువే ఉంటుంది. వారికి ఇటువంటి అవకాశం ఒక్కొక్కసారి మాత్రం కలుగుతుంది. కానీ వీళ్ళు సన్యాసి శిష్యులు, భవిష్యత్తులో ఎవరు భావి శిష్యులో వారికి తెలుసు శ్రీరామకృష్ణులు మనవాళ్ళే, వారు ఆధ్యాత్మిక సంపద అన్నిటికీ మేమే వారసుదారులు, ఆయన మనకి ఇస్తారు కాబట్టి మేము అడిగి దాన్ని తీసుకోవాలి అని ఏం లేదు, ఆయన అడగకుండానే మనకి ఇస్తారు అని తెలుసు కాబట్టి వారు దానికోసం బాధపడలేదు. తర్వాత ఆయన దగ్గర వెళ్తే అవుతుంది అక్కడ ఉండిపోతారు. ఇంకొందరు శిష్యులు రాత్రంతా జాగరణ చేసి అక్కడ నిద్ర లేక పక్క గదిలో నిద్రపోతుందంట, వారు కూడా రాలేదు. ఇలా అయి గృహస్థ భక్తులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉన్నారు నేను చూస్తున్నాం. ఆ రోజు శ్రీరామకృష్ణులు ఇలా ఒక అద్భుత కృప, ఆయన పతిత పావన అంటారు, అందరి ఆధ్యాత్మిక ఈ ప్రపంచంలో ఉన్న అవరోధాలను అన్నీ తొలగించి వారందరికీ ఆధ్యాత్మిక దర్శనలు కలిగేటట్లు చేశారు. పతిత పావనగా ఆయన వ్యవహారం చేశారని చూస్తాం. శ్రీరామకృష్ణులు ముందు దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఆయన చాలా అరుదుగా అదృష్టవంతులైన ఒక్కొక్క భక్తుడికి ఇటువంటి దర్శనాలను ఇవ్వడము అందరూ చూశారు.
ఎప్పుడూ చేయలేదు అని కాదు, ఒక్కొక్కసారి ఇచ్చేవారు. అది చాలా అపురూపమైన ఒక్కొక్క సంఘటన. కానీ అక్కడ కూడా శ్రీరామకృష్ణులు ఎప్పుడు తమ ఎవరి శిష్యులను ఆయన బాగా పరీక్షించి ఆయన ఎంచుకునేవారు. అందరినీ ఆయన అపవిత్ర వ్యక్తులు అయితే అటువంటి అందరినీ ఆయన స్పృశించేవారు కాదు, వారి ఆహారాన్ని గ్రహించేవారు కాదు. అందువలన ఆయన చాలా పరీక్షించే శిష్యులను తీసుకుంటారు. అయితే ఈరోజు ఆయన అలాంటి ఎవరు మంచివారు చెడ్డవారు సజ్జనులు దుర్జనులు జాతి దేశ భేద ఏమీ చూడకుండా నిష్పక్షపాతంగా అందరికీ సమానంగా తన కృపా ప్రవశులై ఆ రోజు ఆయన ఆశీర్వదించారు అని మనం చూస్తాం. అంటే ఆయన కృపకి అవధులు లేక అందరి పట్ల అది ప్రవహించింది. అది ఒక చాలా విశేషమైన సంఘటన. అయితే శ్రీరామకృష్ణులు ఈ కాశీపూర్కి వచ్చే ముందు ఆయన షాంపుకూర్ ఇంట్లో ఉన్నప్పుడే ఒకరోజు కాళీ పూజ రోజున అక్కడ భక్తులందరూ ఆయనకి వచ్చి ఆయనలోనే మా కాళీని చూసి ఆయన పూజించారంట. ఆ రోజు శ్రీరామకృష్ణులు ఒక భావపారవశ స్థితిలో కొన్ని భవిష్యద్వాణులు చెప్పారు అని చెప్తారు. ఆయన అంటారు, ఎప్పుడైతే భక్తులందరూ నిర్విశేషంగా జాతి భేద కుల ఏవీ లేకుండా మంచి చెడ్డ భేద లేకుండా అందరూ ఆయన దగ్గరికి రావడం ఆయనను స్పృశించడం ఇలాంటిది జరుగుతుందో ఆయన ఇంకా ఎక్కువ రోజులు ఈ జగత్తులో ఉండరు. దానికి అది మున్సూచన అని. అంతేకాదు ఆయన ఇంకొక మాట చెప్పారంట, నేను ఈ జగత్తు నుంచి తిరోగమించే ముందు అందరి ముందు బహిరంగంగా నాలో ఉన్న ఈ ఆధ్యాత్మిక సంపత్తుని ప్రకటన చేసి వెళ్తాను. ఒక బెంగాలీలో ఒక మాట చెప్తారు, హాటే హాడి భేంగే జావు అని. హాటే అంటే బజారు, అంటే అందరూ చాలామంది ఉన్న చోటులో. హాడి అంటే ఒక కలశం. ఆ కలశం లోపల అంటే ఇన్ని రోజులు శ్రీరామకృష్ణులు ఉన్న ఈ ఆధ్యాత్మికత, ఆ అలౌకికత్వం, ఆయన దివ్యత్వం, ఆయన అవతార పురుషం అనే విషయం ఇవన్నీ ఆయన దాచిపెట్టారు. అందరికీ బహిరంగంగా ఆయన ఎప్పుడూ ప్రకాశించరు. ఎందుకంటే శ్రీరామకృష్ణులు శారదానందజీ చెప్తారు, ఆయనలో 2 భావాలు వ్యక్తమయ్యాయి. కొన్ని సాధారణ అవస్థలో ఆయన ఎప్పుడూ నేను చాలా సాధారణ వ్యక్తిని అనేటట్లు చాలా ఏం చెప్పాలి, ఆయన చాలా వినయంతో నమ్రతతో అలా ఉంటారు. నేను దీనాతి దీనుణ్ణి, అందరి పాదరేణు, నేను భక్తుల పాదరేణు అంటే ఇలా ఆయన మాటలు చెప్తారు. ఎవరైనా ఆయన గురించి మీరు గురువు, అవతార పురుషులు, తండ్రి అలాంటి మాటలు చెప్తే ఆయనకి నచ్చేది కాదు. ఆయన అంటే ఈ గురుభావం అనేది ఎల్లప్పుడూ ఆయనలో ప్రకటన అవ్వలేదు. అయితే ఒక్కొక్కసారి అరుదుగా అలాంటి మంచి భక్తులు వచ్చినప్పుడు, చాలా అదృష్టవంతులైన శిష్యులు వచ్చినప్పుడు, అర్హత ఉన్నప్పుడు మాత్రమే ఆయన గురుశక్తిలో వారికి ఇలా అలౌకిక శక్తిని ప్రకటించి ఆశీర్వదించడం జరిగేది. కానీ సాధారణంగా అది ప్రకటించేవారు కాదు. ఆయన ఆధ్యాత్మికత అంతా అలా ఆయన దాచి గుప్తంగా పెట్టారు. ఆయన మహిమ, ఆయన గొప్పతనం అందరికీ తెలిసేటట్లు ఆయన చేయలేదు. కానీ ఈరోజు ఈ కల్పతరు రోజున అందరికీ అది బహిరంగ తెలిసిపోయింది. అంటే అందరి ముందు ఆయన ప్రకాశంగా తనలో ఉన్న ఈ అలౌకిక శక్తిని ప్రదర్శించి అందరినీ ఉద్ధరింపగలిగారు అనేది ఆయన చూపిస్తారు అని. ఈ రోజుని రామచంద్రదత్త మొదలైన గృహస్థ భక్తులు అందుకే కల్పతరు రోజు అని చెప్తారు. కల్పతరు అంటే మన అందరికీ తెలుసు, స్వర్గంలో ఉన్న ఒక వృక్షం. ఆ వృక్షం దగ్గర కల్పవృక్షం అంటాం. దాని దగ్గర మనం ఏది ప్రార్థిస్తే అది మనకి లభిస్తుంది. అటువంటి ఒక వృక్షం కల్పవృక్ష, కామధేను అంటాం. అలాంటివి అక్కడ మనం ప్రార్థిస్తే లభిస్తుంది. శ్రీరామకృష్ణులు ఆ రోజు కల్పవృక్షంగా మారి ఎవరికి ఏమి కావాలో అన్నీ ఇచ్చే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆయనని అలా కల్పతరు డే అని మనం ఈ రోజున కల్పతరు దివసం అని ఆలోచించి మనం అలా పిలుస్తున్నాం. అయితే శారదానందజీ ఈ రోజుని గురించి లీలా ప్రసంగం అంటే శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రలో ఆత్మ ప్రకాశంతో ఆయన అభయదానం చేశారు, అభయప్రదానం అని చెప్తారు. అంటే తమ ఆత్మ ప్రకాశం, తమలో ఉన్న అలౌకిక ఆధ్యాత్మిక శక్తులను అందరికీ వ్యక్తపరిచే దాని ద్వారా అందరికీ అభయం ఇచ్చిన రోజు అని ఈ రోజుని ఆయన చెప్తున్నారు. ఈ రోజు గురించి చెప్తున్నారు. కల్పతరు రోజు అని ఆయన చెప్పలేదు, ఇలా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు అందరికీ తెలిసింది
శ్రీరామకృష్ణుల దగ్గర మనకి ఒక మంచి ఆశ్రయం ఉంది. మనం ఎటువంటి వారే అయినా పర్వాలేదు. నమే భక్త ప్రణశ్యతి అని భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణుడు. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభక్. ఎటువంటి భక్తులైనా సరే, దురాచారులు అయినా సరే, నిజమైన భక్తితో ఆంతర్య ప్రేమతో నా దగ్గర వచ్చి తలుచుకుంటే, నన్ను అర్థిస్తే నేను వారికి కృప చేస్తాను అని ఆయన చెప్పారు. ఆ రోజు అలా జరిగింది. అక్కడ ఎవరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు శ్రీరాముడు ఏమీ అలా వివేచన చేయకుండా అందరికీ నిష్పక్షపాతంగా ఆయన ఆశీర్వదించడం మనం చూస్తాం. అందరికీ అంటే వారి అర్హత ఉందా లేదా అని ఆయన ప్రశ్నించలేదు. అటువంటి కృపా వితరణ ఆ రోజు జరిగింది. అందువలన ఆయన ఇలా అభయప్రదానం, అందరికీ అభయం ఇస్తున్నారు. మీకు ఇంకా ఏమీ భయం లేదు, నేనున్నాను. మీరు ఎటువంటి స్థలానికి దిగజారినా పర్వాలేదు, ఎటువంటి వారైనా పర్వాలేదు, నా దగ్గర మీరు శరణుజొచ్చితే మీకు ఆశ్రయం ఇస్తాను. మీరు ఖచ్చితంగా మీకు ఈ బంధన విముక్తి కలుగుతుంది, ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది అని అందరికీ ప్రత్యక్షంగా ఆ రోజు ఒక అనుభవం కలుగుతుంది. అటువంటి అనుభవాన్ని శ్రీరామకృష్ణుడు ఆ రోజు అందరికీ ఇచ్చారు. కృపాపరవశులై ఆయన ఇచ్చారు అని చెప్తారు. అలాగే ఇంకా కల్పవృక్షం అంటే శ్రీరామకృష్ణుడు సాధారణ కల్పవృక్షం అని కాదు. కల్పవృక్షం అంటే చెప్తారు, దాని దగ్గర వెళ్ళి మనము మొదటిగా అడగాలి, అప్పుడే మనకి అది లభిస్తుంది. అది ఇంకా కల్పవృక్షం ఏది అడుగుతామో అది ఇస్తుంది, కానీ దానికి మంచి చెడ్డ అనే ఆ విచక్షణత, ఆ వివేచన ఉండదు. కానీ శ్రీరామకృష్ణుడు ఎలా ఒక తల్లి తన బిడ్డలకి ఏది మంచిదో ఏది చెడ్డదో అర్థం చేసుకొని అలాగే ఇస్తారు. కానీ మనం ఏదైనా అవసరం లేదు, మనకి మంచిది కాదు అలాంటిది అడిగితే మనకి వారు ఇవ్వరు. ఏది మనకి నిజంగా కావాలో శ్రేయస్కరమో అటువంటి దానినే వారు ప్రదానిస్తారు అందరికీ అని చూస్తాం. అందుకే ఆయన సాధారణ కల్పవృక్షం కాదు, ఆయన ఒక కల్పవృక్షంలో వేరేగా అందరికీ ప్రయోజనమైనది ఆయన ఇస్తారంట. ఆ రోజు ఇప్పుడు భగవంతుడు సాక్షాత్తుగా మన దగ్గర వచ్చి నీకేం కావాలి అని మేము అడిగితే చాలామంది భగవత్ సాక్షాత్కారమే కావాలి అని కోరుకోరు. ఎంతవరకు మన మనసులో ఇంకా ఎన్నో కోరికలు ఉన్నాయో, ఈ సంసారంలో మనం ఇంకా అనుభవించాలి, సుఖాలను అనుభవించాలి అని ఉంటుందో, వారందరూ ఇప్పుడే అందరినీ వదిలేసి భగవంతుడి దగ్గర వెళ్ళిపోవాలి అని అందరూ సంసిద్ధంగా ఉండరు. అందుకే ఎవరికి ఎంతవరకు వారికి అర్హత, ఎంతవరకు అవసరమో అంతవరకే ఆయన ఇస్తారు. కానీ మీకు అవసరం లేకపోయినా బలవంతంగా ఇవ్వరు. ఆ రోజు అక్కడ వచ్చిన భక్తులలో ఆ కల్పతరు రోజు ఉపేంద్ర అనే ఒక భక్తుడు కూడా ఉన్నారంట. ఆయన చాలా పేదరికంతో కష్టపడుతూ ఉండేవాడు. ఆయన ఆ శ్రీరామకృష్ణుడికి ప్రణామం చేసినప్పుడు, శ్రీరామకృష్ణుడు నీకేం కావాలంటే నాకు ధన సంపత్తి కావాలి అని అడిగారు. ఆ రోజులో భగవత్ సాక్షాత్కారం కావాలని అడగలేదు. అదే శ్రీరాముడు అలాగే అని తథాస్తు అని చెప్పేస్తారు. ఆయన తర్వాతి కాలంలో చాలా గొప్ప ధనికుడై ఒక వసుమతి ప్రెస్ అని ఒక ప్రెస్ ఓపెన్ చేసి ఆయన ఎన్నో విషయాలను, ఎన్నో పుస్తకాలను, న్యూస్ పేపర్ అంతా ఆయన చేస్తారు. శ్రీరామకృష్ణ భావం కూడా ఆయన చాలా ప్రచారం కూడా ఆయన చేశారు, భక్తులుగా ఉన్నారు. అలా జరిగింది. అంటే అందరూ మనం భగవంతుని పొందాలి అని మన మనసులో కూడా కొంచెం అర్హత ఉండాలి. అందుకే కల్పవృక్షం దగ్గర వెళ్ళి మనం ప్రార్థించాలి అంటారు. దూరంగా ఉంటారు, కల్పవృక్షం దగ్గర వెళ్ళి అడిగితే అది ఇస్తుంది, లేదంటే కాదు. కల్పవృక్షం దగ్గర వెళ్ళడం అంటే ఏమిటి? మనం ముందు చేసే సాధనలు అని మనం తెలుసుకోవాలి. అంటే దాని భగవంతుడి తీవ్రంగా ఆర్తితో ప్రార్థించడం, వ్యాకులతతో ప్రార్థించడం, సాధన భజన చేయడం, వివేకం ద్వారా ఈ జగత్తులో అన్ని అనిత్యం, భగవంతుడు మాత్రమే సత్యమని తెలుసుకోవడం, ఇవంతా మన ప్రిపరేషన్ క్రింద పడుతుంది. అదే ఆ కల్పవృక్ష దగ్గర వెళ్ళడం అంటే ముందు ఉన్న ప్రిపరేషన్ అయితే అక్కడ మనకి అది లభిస్తుంది. ఏమీ లేకుండా ఉంటే అది మనకి లభించదు. అందుకే అడిగితే అది ఇస్తుంది, కానీ అడగకుండా. అదే బైబిల్లో కూడా చెప్తారు, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ, నాక్ అండ్ ద డోర్ షల్ బి ఓపెన్. సి అంటే మీరు అడగాలి, కోరుకోవాలి, అప్పుడే నీకు లభిస్తుంది. కోరుకోకుండా ఏమీ లభించదు. ఇంకా ఆధ్యాత్మిక అంత అనేది కూడా అంతతే. భగవంతుడు మనకి కావాలి, భగవద్ దర్శనం కావాలి అని కోరిక ఉంటేనే మనకి అది లభిస్తుంది. అది భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు.
అది ఒక్క సమయం మనకి సుసమయం రావాలి, దేనికైనా ఒక సమయం రావాలి. ఎన్నో రోజుల నుంచి ఈ భక్తులందరూ సాధన చేస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణుడు అంటే అమితమైన భక్తి ఉన్నవారు, శ్రీరామకృష్ణుడి దగ్గర ప్రార్థన చేసి వస్తూ ఉండేవారు. ఆ రోజు వారికి ఒక శుభ సమయం అనేది వచ్చింది. శ్రీరామకృష్ణుడు ఒకే రోజు అందరికీ అలా అనుగ్రహించారు అని మనం చూస్తున్నాం. అయితే మనకి శక్తి లేదు అది తడుకోవడానికి అంటే శ్రీరాముడు దాన్ని ఉపసంహరించారు. అథవా ఎవరికైనా విషయ వస్తువులు కావాలంటే అది కూడా వారికి ఇచ్చారు అని మనం చూస్తున్నాం. ఇంకా శ్రీరామకృష్ణుడు ఇలా అందరికీ ఇచ్చారు అంతేకాదు, శ్రీరామకృష్ణులు ఆ ఒక్కరోజు మాత్రమే కల్పతరుగా మారారా అని అలా కాదు, ఆయన నిత్య కల్పతరు అని చెప్తున్నారు. ఇది శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులకి బాగా తెలుసు. అందుకోసమే ఆ రోజు అక్కడ వెంటనే వెళ్ళిపోయి శ్రీరామకృష్ణుల ఆశీర్వాదాన్ని పొందాలి అని వారు పరిగెత్తుకొని వెళ్ళలేదు. ఈ శరత్ మహారాజ్ కానీ లాటో మహారాజ్ ఎవరు వారి సేవ అంటే వారి దగ్గర ఎప్పుడైనా మనం ఆర్తితో అడిగితే ప్రతిరోజు ఆయన మనకి అనుగ్రహిస్తారు. అయితే ఈ గృహస్థ భక్తులు అక్కడికి ప్రతిరోజు అలా రాలేరు, వారికి సమయం ఉండదు, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఆ రోజు మాత్రమే వారు రాగలుగుతారు, మధ్య మధ్య వస్తారు. అందుకోసం శ్రీరామకృష్ణులు వారికి ఒక ప్రత్యేక సమయంలో ఇచ్చి అందరినీ ఆయన అనుగ్రహించారు అని మనం చూస్తాము ఇక్కడ. ఇంకా శ్రీరామకృష్ణులు ఒక 2 పాటలు పాడేవారు. అక్కడ కూడా ఈ కల్పతరు అనే మాట వస్తుంది. ఒక పాటేమో రామ్ ప్రసాద్ రచించిన పాట. ఆ పాటలో వస్తుంది, ఓ మనసా ఖాళీ కల్పతరు దగ్గర వెళ్దాం పదాం రా అని మనసుకి చెప్తున్నాడు ఆయన భక్తుడు. ఎందుకంటే అక్కడ ఆ కల్పతరు దగ్గర వెళ్తే మనకి కావలసిన అన్ని చతుర్వర్గ ఫలాలు అంటే ధర్మ అర్థ కామ మోక్ష అన్ని పనులు మనకి లభిస్తాయి, అక్కడికి వెళ్దాం రా అని చెప్తాడు. రామ్ ప్రసాద్ ఒక పాట ఉంది, ఇది శ్రీరామకృష్ణులు పాడేవారు. ఇంకొక పాట ఉంది, అది రామాయణంలో వస్తుంది. రామాయణంలో ఈ ఆంజనేయ స్వామి లంకానగరికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ లంకిని అనే ఆ రాక్షసి దానికి కాపులుగా ఉంటుందంట. అక్కడ ఒక స్తంభంలో ఒక రత్నము ఏమో క్రిస్టల్ ఉంది అంటారు. అది దానిని ఈయన అపహరించుకొని ఆంజనేయ స్వామి పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు. దానిని వాపస్ తీసుకోవాలి అని లంకిని ఆయనకి ఎన్నో మంచి పనులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆయన ఏం చెప్తారో అది శ్రీరామకృష్ణులు ఒక పాట పాడతారు. అది కన్నడ బుక్లో మనకి ట్రాన్స్లేషన్ ఉంది, తెలుగు బుక్లో ఉందో లేదో నాకు తెలియదు. నాకు ఎటువంటి ఫలం కావాలి, శ్రీరామకృష్ణ కల్పతరు మూలంలో నేను అక్కడ ఉన్నాను, ఆ కల్పవృక్షం మూలంలో ఉండి ధర్మ అర్థ కామమోక్షాన్ని అన్ని ఫలాలు నాకు అడగకుండా నాకు లభిస్తాయి, నాకు వేరే ఏం ఫలం కావాలి, నాకు ఎటువంటి ప్రతిఫలము అవసరం లేదు, ఈ జగత్తులో ఉన్న ఈ చేదు ఫలాలంతా ఇక్కడే మీకు వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను అని ఆ పాటలో వస్తుంది. ఆంజనేయ స్వామి అలా చెప్పి వెళ్ళిపోయాడంట. అలా ఆ రామాయణంలో అంటే ఇది వాల్మీకి రామాయణంలో బహుశా ఈ స్టోరీ లేదు, వేరే రామాయణంలో ఉండొచ్చు. అది అక్కడ కథామృతంలో ఇది వస్తుంది. శ్రీరామకృష్ణులు ఆ పాట పాడేవారు. యావ ఫల బేకు ఎనగే జన్మ సఫల నీవ శ్రీరామకృష్ణ అంటే జన్మ సఫలం ఇచ్చే శ్రీరామ కల్పతరు ఉన్నప్పుడు నాకు వేరే ఫలం ఎందుకు కావాలి అని అది పాట పాడతారు. ఇలా నిజమైన భక్తులకి అంటే భగవంతుడి దగ్గర వెళ్తే అన్నీ మనకి ధర్మ అర్థ కామ అన్నీ లభిస్తాయి. కానీ సాధారణ భక్తులు మనకి మోక్షం కావాలి అని కోరుకుంటారు. ఈ బంధనంలో చిక్కుకొని మరలా ఈ జన్మ మృత్యులో మనకి సఫర్ అవడం వద్దు, భగవంతుడు సాక్షాత్కారంగా చేసి మనకి అనుగ్రహిస్తున్నప్పుడు అటువంటి ఫలాన్ని మనము కోరుకోవాలి. అయితే భగవంతుడు మన నిజంగా మన సొంతం కాబట్టి మనలో ఉన్న ఈ కోరికలు తీరిపోయిన తర్వాత అందరినీ చివరికి ఆయన దగ్గరికి తీసుకెళ్తారని మనము చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అందరికీ ఆయన అభయప్రదానం చేస్తారు. ఆయన కృప మన అందరి మీద అలా ఉంటుంది. ఇంకా చెప్తారు ఇక్కడ శ్రీరామకృష్ణులు ఈరోజు ఇలా అన్నీ అందరికీ ఇచ్చారే. దీనిని ఒక చిన్న కంపారిజన్తో చెప్తారు. ఈ పల్లెటూరులో ఈ వ్యాపారస్తులు చాలామంది ఉంటారు. వారు
అక్కడ ఉన్న ఐటమ్స్ అంతా తీసుకొని ఒక సిటీకి వచ్చి అన్నీ అమ్మడానికి వస్తారు. మొదట ఎక్కువ ధరం చెప్పి అమ్ముతూ ఉంటారు. కానీ రోజు సాయంకాలం అయిపోయి వెళ్ళిపోయే సమయం వస్తుంది. కొన్ని వస్తువులు ఇంకా అలా సేల్ అవ్వలేదు, మిగిలిపోయింది. అప్పుడు వారు చాలా తక్కువ ధరంతో కొంతమందికి ఏమీ అంటే డబ్బు ఇవ్వకుండా కూడా ఫ్రీగా కూడా ఇచ్చేసి ఖాళీ చేసుకొని వెళ్ళిపోతారంట. అలాగే శ్రీరామకృష్ణులు ఈ జగత్తు నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఈ ఆధ్యాత్మిక సంపద మొదట అందరికీ చాలా పరీక్షించి ఇచ్చేవారు. కానీ ఆ చివరి ఈ రోజులో అందరికీ ఆయన ఉదారంగా అందరికీ దానం చేసి తమలో ఉన్నదంతా ఖాళీ చేసుకొని వెళ్ళిపోయడానికి సిద్ధంగా ఉన్నట్లు అందరికీ ఆ రోజు పంచిపెట్టారు అని చెప్తారు. ఇంకా ఒక కంపారిజన్ కూడా ఇస్తారు. హంసగీత అంటారు. ఈ రాజహంస ఉందే ఇది కాల్పనికమైన ఒక భావం అనుకుంటాను. కాల్పనిక, నిజంగా మనకు తెలియదు. రాజహంస మరణించే ముందు ఒక గీత పాడుతూ మరణిస్తుందంట. దానికి హంసగీత అంటారు. ఇక్కడ పరమహంసలు వారి పరమహంస గీత అంటే చివరికి వారి ఆశీర్వాదం ఇచ్చి అందరికీ అనుగ్రహించారే, అది పరమహంస గీత అని మనం తెలుసుకోవచ్చు. పరమహంస అనే రాజహంస తనలో ఉన్న ఆధ్యాత్మిక సంపదని అందరికీ వితరణ చేసి నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా ఎక్కువ రోజు ఈ జగత్తులో ఉండను అనే సూచనలాగే ఆయన ఈ గీత అంటే ఆయన ఈ కృపా పరవశులై అందరికీ ఆయన ఇచ్చారు అంటారు. ఈ మంత్రదీక్ష ఇస్తారే, దాంట్లో 3 రకాల మంత్రదీక్ష ఉన్నాయి అని చెప్తారు. మంత్రీ దీక్ష, శాంభవి దీక్ష అంటారు. ఈ మంత్రీ దీక్ష అంటే జప మంత్రాన్ని ఉచ్చారణం చేసి గురువు శిష్యుడికి మంత్రం ఇవ్వడం. సాధారణంగా చెవిలో ఇస్తాడు లేదా చెప్తాడు, నోట్లో చెప్తాడు. అది మంత్రీ దీక్ష. ఇక్కడ శాక్త దీక్ష అంటే శిష్యుడికి ఒక దృష్టి మాత్రం ద్వారా భక్తుడికి ఆ శక్తిని ఆయన ప్రదానం చేస్తాడు అని, అది శాక్తి దీక్ష. ఇంకా శాంభవి దీక్ష అంటే స్పర్శ మాత్రంతో ఆ ఆధ్యాత్మిక అనుభూతి కలిగేటట్లు చేయడం. ఆ రోజు శ్రీరామకృష్ణులు శాంభవి దీక్ష ద్వారా అందరికీ అనుగ్రహించారు. ప్రతి ఒక్కరిని స్పృశించి వారు శక్తి సంచారం చేశారు అని చెప్తారు. ఈ విభిన్న అంటే శ్రీరామకృష్ణ లాంటి అవతార పురుషులకి అటువంటి శక్తి ఉండేది. సంస్పర్శ మాత్రేణ నృణాం సమాధి అని స్వామి అభేదానంద ఆయన ప్రత్యక్ష శిష్యులో ఒకరు ఆయన గురించి రచించిన స్తోత్రంలో చెప్తారు. స్పర్శ మాత్రంతోనే ఆయన సమాధిని ఇవ్వగలరు. స్పర్శము అవసరం లేదు. ఆయన యొక్క దృష్టి మాత్రంతో ఇచ్ఛ ఆయన మాత్రంతో కూడా ఆయన అందరికీ ఆధ్యాత్మిక అనుభవాలు కలిగేటట్లు చేయగలగరు. వారు అటువంటి ఆధ్యాత్మిక శక్తి సంపన్నులైన శ్రీరామకృష్ణులు ఆ రోజు విశేషంగా ఇలా కల్పతరుగా అందరికీ ఆయన ఆశీర్వదించారు అని మనం చూస్తాం. ఇలా శ్రీరామకృష్ణులు ఆత్మ వ్యక్తీకరణం ద్వారా ఆత్మశక్తిని అందరికీ అభివ్యక్తం చేయడం ద్వారా ఆయన అభయ ప్రదానం చేసిన ఈ మంచి రోజులో ఆయన కృప మన అందరి మీద కూడా ఉండాలి అని మనం కోరుకుందాం. ఆయన ఆశీర్వాదంతో మనలో కూడా ఆధ్యాత్మిక జాగృతి కలుగుగా. కానీ ఇంకా చెప్తారు, ఈ ఉపనిషత్తుల్లో మహావాక్యాలని వస్తాయి. ఆ మహావాక్యం అంటే గురు శిష్యుడికి చెప్పిన వెంటనే శిష్యుడికి ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుందంట. అలా మనకి ఛాందోగ్య ఉపనిషత్తులో వస్తుంది. ఆరుని శ్వేతకేతు సంవాదం అని వస్తుంది. శ్వేతకేతు శిష్యుడు ఆరుని గురు తండ్రి తన కుమారుడికి ఆయన తత్వమసి అని బోధిస్తాడు. అంటే నువ్వే ఆ బ్రహ్మ అని. ఆ తత్వమసి అని చెప్పిన వెంటనే ఆయన ఆధ్యాత్మిక ఆ జాగృతి కలిగిందంట. అలాగే శ్రీరామకృష్ణులు ఆ ఉపనిషత్తులో ఉన్న ఆ ఋషులు లాంటి అసాధారణ శక్తి ఉన్న అవతార పురుషులు కాబట్టి ఆయన అలా మీలో ఆధ్యాత్మికత మీ చైతన్యం జాగృతమవుగాక అని చెప్పిన వెంటనే అందరిలో ఆ ఆధ్యాత్మిక జాగృతి కలిగింది. అది ఉపనిషత్తులో చెక్కిన మహావాక్య ఉంది. తత్వమసి, తర్వాత అహం బ్రహ్మాస్మి, అలాంటి వాక్యాలు, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఈ 4 చెప్తారు. బ్రహ్మ ఇది
మహావాక్యాలు అంటారు. ఉపనిషత్తులో వచ్చే 4 మహావాక్యాలు. అలాంటి వాక్యం ఆ రోజు శ్రీరామకృష్ణుడు ఉచ్చరించింది. అది ఆ రోజు మాత్రం ఆయన చెప్పలేదు. ఆయన చెప్పిన ఆ ప్రతిధ్వని ఇప్పటికీ కూడా మనకి వినిపిస్తుంది. అందుకోసమే ఇంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈరోజు మనము ఆయన అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకొని వచ్చాము. మీ అందరి మీద శ్రీరామకృష్ణుల ఆ ఆశీర్వాదవాణి అందరి మీద అనుగ్రహం కలిగించుగాక. మీ అందరిలో కూడా ఆధ్యాత్మికత, ఆ చైతన్యం జాగృతమవుగాక అని శ్రీరామకృష్ణుల దగ్గర ప్రార్థిస్తూ నా 2 మాటలను ముగిస్తాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.